చివరగా తిరుపతికి సంబంధించినటువంటి కార్పొరేషన్‌కి సంబంధించిన ఒక వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది సార్. తిరుపతి కార్పొరేషన్‌లో ఒక విలువైనటువంటి భూమిని చాలా తక్కువకిచ్చేసి ఎక్కువ విలువ కలిగినటువంటి భూమిని అమ్మాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. దాని వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు, కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు కార్పొరేషన్‌కి సంబంధించిన అంత విలువైన భూమిని 2-3 కోట్లకో లేదంటే 4-5 కోట్లకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఒక విధంగా ప్రభుత్వ భూమిని అమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. అందుకంటే తిరుపతి కార్పొరేషన్ ఒక విధంగా ఆల్రెడీ డెవలప్మెంట్లో కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి చాలా అప్గ్రేడ్గా ఉండేటువంటి కార్పొరేషను. ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతుంది? తిరుపతి హాట్ ప్లేస్ అంటే సెంటర్ ప్లేస్ లో దాదాపు 75 సెంట్ల భూమి మున్సిపల్ స్థలం ఉంది. లాంగ్ బ్యాక్ తిరుపతి చాలా పరిమితమైన పట్టణంగా ఉన్నప్పుడు ఒక హోటల్ కేదో చాళుక్య హోటల్ కేదో లీజ్ కి ఇచ్చారు. ఆ లీజ్ అయిపోయింది. ఇప్పుడు తిరుపతి మున్సిపాలిటీ దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. దాని విలువ ఓపెన్ మార్కెట్ లో 135 కోట్లు ఉంటుందని అంటున్నారు. దాన్ని ప్రభుత్వం వేలం వేయడమో అమ్మడమో విక్రయం ద్వారా ఒక 5 కోట్ల నుంచి 6 కోట్లకి ఆలోచన చేస్తా ఉందన్న ఒక ఆలోచన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అది ఈ రోజు నగరపాలక సంస్థ పరిధి కాబట్టి వాళ్ళు చర్చ జరిగింది. ఆ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ దాన్ని తిరస్కరించింది. దాదాపు 42 మంది హాజరైతే 32 మంది వ్యతిరేకంగా ఓటేశారు, 10 మంది అనుకూలంగా ఓటేశారు. ఆ రకంగా ప్రభుత్వ ఆలోచనని తిరస్కరించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష గారు గాని, అదే విధంగా కార్పొరేటర్లు ప్రధానంగా చాలా బలంగా నిలబడ్డారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. డాక్టర్ సంధ్య కావచ్చు, నరసింహాచారి కావచ్చు, అదేవిధంగా గణేష్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ గట్టిగా నిలబడి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మడానికి విక్రయించడానికి వీల్లేదు, ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చని గట్టిగా నిలబడ్డారు. ఈ 3 పేర్లు డాక్టర్ సంధ్య, నరసింహాచారి అండ్ గణేష్ పేరు ఎందుకు చెప్తున్నానంటే, శ్రీశేఖర్ మేయర్, మిగతా 3 కార్పొరేటర్లు వీళ్ళు గట్టిగా నిలబడ్డారు. వీళ్ళు చాలా గట్టిగా నిలబడ్డారు కాబట్టి అది తీర్మానం అయింది. కార్పొరేటర్లు, ఈ కార్పొరేటర్లు గట్టిగా నిలబడడం, నేను వీళ్ళు 3 పేర్లు డాక్టర్ సంధ్య అండ్ నరసింహాచారి పేరు. డాక్టర్ సంధ్య అనే ఆమె వైఎస్ఆర్సీపీ, వాళ్ళు విప్ జారీ చేశారు, ఆమె నిలబడింది. నరసింహాచార్య వైసీపీతో లేడు, ఒక రకమైన తెలుగుదేశంతో ఉన్నాడు అని జరుగుతుంది, ఉన్నాడు కూడా. కానీ ఆయన కూడా వ్యతిరేకించాడు. ఆయన కూడా హేతుబద్ధమైన సలహా ఇచ్చాడు. అంటే అధికార పార్టీ ప్రతిపక్షం అనే తేడా లేకుండా దీన్ని వ్యతిరేకించడం అనేది అభినందించదగ్గ విషయం. ఖచ్చితంగా తిరుపతి కార్పొరేటర్లో పార్టీలకు అతీతంగా, రాజకీయ అభిప్రాయాలకు అతిరిక్తంగా వాళ్ళు నిలబడిన తీరుని మాత్రం నేను అభినందిస్తున్నాను. తిరుపతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ కార్పొరేటర్లు చొరవ చూపి ఓటేసి ఆపినారు. ఈ రోజుకి రేపు ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇది వైసీపీ వాళ్ళే కాకుండా మన పార్టీ వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పినారు అంటే సమ్ రీజన్ ఉంటుంది అని ఆలోచించాలి. ఇక్కడ అశోక్ గారి ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రభుత్వ ఆలోచన ఏంటంటే, ఒక మున్సిపల్ ఆఫీసు స్థలం కడుతున్నారు, మంచి మల్టిపల్ 70% పూర్తయింది వైసీపీలో. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఇట్లా ఆస్తులు అమ్ముకొని కడతామంటున్నారు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ తిరుపతి నేను చెప్పిన స్థలం తిరుపతి హాట్ ప్లేస్. ఒక పక్క తిరుపతి, దీనికి కూతవేట దూరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 7 ఫ్లోర్స్ ఉండే బస్ స్టాండ్ రాబోతోంది. 100 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తోంది కూతవేట దూరంలో. దానికి కూతవేట దూరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో 100 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్. దానికి కూతవేట దూరంలో శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం, దాదాపు 2-3 వేల మంది భక్తులు ఉండేటువంటి గెస్ట్ హౌస్లు టీటీడీ ఉన్నాయి. ఆర్ట్ ప్లేస్. ఇట్లాంటి ప్లేస్ లో మున్సిపల్ నగరపాలక సంస్థలు భవిష్యత్తులో మరిన్ని అవసరాలు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కార్యాలయాలు నిర్మించుకుంటే ఏం చేయాలి? ఇదే మున్సిపాలిటీ రెండు గమనంలో పెట్టుకోవాలి ప్రభుత్వం. ఇదే మున్సిపాలిటీ సొంత స్థలంలో ఆఫీస్ కట్టుకున్నప్పుడు తాత్కాలికంగా కార్యాలయం నడపాలి కదా. నడపడం కోసం తలతోక ప్రాణం వచ్చింది. వాళ్ళ కార్యాలయం దొరకలా హాట్ ప్లేస్ లో. అంటే వాళ్ళ కార్యాలయం తాత్కాలికంగా నిర్వహించుకోవడానికి కార్యం దొరకపోతే ఉన్న స్థలాన్ని అమ్ముకోవడం ఎవరైనా చేస్తారా? హాట్ ప్లేస్ లో మళ్ళీ తిరుపతి మున్సిపల్ అవసరాలు వస్తే మీరు కొనగలుగుతారా? డబ్బులే ఉన్నాయి. ఇది ఒకటి. రెండోది, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడలో దుర్గగుడి ఉంది. దుర్గగుడి ఒకప్పుడు లాంగ్ బ్యాక్ రామారావు గారు ముఖ్యమంత్రి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని మీకు తెలియనుంటారు. దానికి 50 ఎకరాలు 100 ఎకరాలు, ఏది బెంజ్ సర్కిల్ ఏరియాలో 50 ఎకరాలు 100 ఎకరాలు అనుకుంటారు. దుర్గగుడి స్థలాన్ని లీజ్కి ఇచ్చారు 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు, చాలా లామినల్ రేట్. ఆ రోజుకి దుర్గగుడికి అంత అవసరం ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, దుర్గగుడికి ట్రాఫిక్ ఈ ఉంటారు కదా పార్కింగ్ ప్లేస్ వాహనాలకి పెరిగింది కదా, దుర్గగుడి ఇవ్వడం కోసం వాళ్ళ స్థలం లేదు. వాళ్ళకు ఉన్న స్థలాన్ని ఏమో దానికి ఇచ్చేసినారు, 50 ఎకరాలు 100 ఎకరాలు లేకుండా జరిగింది. దాంతో దుర్గగుడి ఆనుకొని టీటీడీ స్థలం 4 ఎకరాలు ఉంది. అది ఇవ్వండి మొర పెట్టుకున్నారు.
మొరబెట్టుకుంటే ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని వాళ్ళకి ఇచ్చేసి దుర్గగూడిస్తారు అన్న గ్రామంలో ఉంటే దాన్ని ఇచ్చారు. నేనే హైకోర్టుకి వెళ్ళి దాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం చేశాను, ఎట్లా ఇస్తారని. అంటే 50 నుంచి 100 ఎకరాలు బెంచ్ సర్కిల్లో దుర్గగుడి స్థలం పెట్టుకుని దాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లీజుకి, ఇప్పుడు పార్కింగ్ కోసం వాళ్ళ సొంత పార్కింగ్ కోసం 1 ఎకరా స్థలం లేక ఆలాడుతున్నారు. అలాంటి దుస్థితి మున్సిపాలిటీ నగరపాలక సంస్థ రాకూడదు. ఎందుకంటే తిరుపతి నగరం భవిష్యత్తులో గ్రేటర్ నగరంగా ఇటు రేణుగుంటకు ఇటు చంద్రగిరికి వెళ్ళిపోయి అభివృద్ధి చెందే నగరం. ఇట్లాంటి నగరంలో భవిష్యత్తులో తిరుపతి మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయాలు అవసరం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుస్థితి రాకుండా ఉండాలన్నా, మంచి జరగాలంటే కల్పిత నగరపాలక సంస్థ ఉండాలి. తిరుపతికి కేంద్ర ప్రభుత్వం బాగా అండగా ఉంటుంది, టీటీడీ ఉంది, మంచి ఆదాయం వనరుల ప్లేస్ లో ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అందుకు భిన్నంగా చేయడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఒక మంచి విషయాన్ని ఫస్ట్ టైం రాజకీయాలకు అతీతంగా నేను చెప్పినటువంటి డాక్టర్ సంధ్య కావచ్చు, నరసింహాచారి గారు కావచ్చు, ఇంకా గణేష్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చొరవ తీసుకొని తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా వేశారంటే ఇది రాజకీయాలు చూడొద్దని ప్రభుత్వం మంచి ఆలోచన మున్సిపల్ కౌన్సిల్ చూసింది. కాబట్టి ఇంతటితో ఆపేసి తిరుపతి మున్సిపాలిటీని ఆదాయాలు ఇంకొక రూపంలో ఎట్ట తీసుకోవచ్చు కూడా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు స్పందించారు కాబట్టి వారిని నగర ప్రజల తరపున అభినందిస్తూ, ప్రభుత్వం కూడా ఇది రాజకీయ నిర్ణయంగా కాకుండా చొరవ తీయాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అభినయ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వాళ్ళ పార్టీ కార్పొరేటర్లని అందరినీ లైన్ లో పెట్టి వాళ్ళందరికీ విప్పు జారీ చేసి, మామూలు విప్పు జారీ చేయరు, విప్పు జారీ చేసి దీన్ని తీర్మానాన్ని ఓడించే వరకు తీసుకురావడం ఖచ్చితంగా వాళ్ళ నాయకుడు అభినయ్ రెడ్డి గారు మంచి కృషి చేశారు. వారందరినీ అభినందిస్తూ ప్రభుత్వం దీన్ని రాజకీయాలకు అతీతంగా ఇంకా దీన్ని ముందుకు వేయకుండా మున్సిపాలిటీని మరింత స్ట్రెంథన్ చేసే చర్యలు తీసుకుంటే మంచిది. ఓకే, చూద్దాం ప్రభుత్వం, ఎందుకంటే అది ఒక మంచి కార్యానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద వెనకడుగు వేస్తుందని ఆశిద్దాం. తిరుపతి డెవలప్మెంట్కి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.